మా రిలీజన్ ప్రకారం ఇలా రింగ్స్ మార్చుకుంటే మన పెళ్ళైనట్టే తెలుసా? కానీ ఇవి మన ప్రేమకి జ్ఞాపకం మాత్రమే. అయినా మన పెళ్ళి మా అన్నలు ఒప్పుకుంటేనే. నువ్వు కూడా ఒప్పిస్తానని ప్రామిస్ చేసావు. ఒప్పిస్తావు కదా మను? ప్రామిస్ చెయ్యి. నీకేమైనా పిచ్చా? ఇప్పటికే 100 సార్లు ప్రామిస్ చేశాను, ఇంకెన్నిసార్లు చేయాలి? అయినా ఆ టాపిక్ డైవర్ట్ చేయి. అయితే సినిమాల్లో చూపిస్తారు కదా, ఇలా రింగ్స్ మార్చుకున్న తర్వాత కిస్ చేసుకుంటారు. మరి జెనీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అన్నా, నేను మను అని నా క్లాస్మేట్ని లవ్ చేశాను. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అసలు? చదువుకోమని చెప్పి కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పనిదా? మీ అన్నలు నీ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసి కూడా లవ్ అంటే వాళ్ళు లవ్ మీ వల్లే ఇలా తయారైంది. మనం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మన కులం కాదు, పైగా మన మతం కాదు, ఏదో యేసు మతం పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే మన పరువు ఏం కావాలరా? అమ్మా, ఈ కాలంలో ఇంకా కులాలు మతాలు ఏంటమ్మా? ఇవే మీకు అడ్డైతే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను జెన్నీనే పెళ్లి చేసుకుంటా. ఈ ఏజ్లో లవ్ అనేది టైం బీయింగ్ కి బానే ఉంటుందిరా, కానీ అది లైఫ్ లాంగ్ ఉండదు. ఆలోచించు. మను చాలా మంచివాడన్నా. సరే, తనతో ఉంటే హ్యాపీగా ఉంటాననే నమ్మకం ఉందా నీకు? మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా సెక్యూర్డ్గా ఉంటానో మనుతో ఉన్నప్పుడు అంతే హ్యాపీగా సెక్యూర్డ్గా ఉంటానన్నా. సరేరా, ఇంకో 1 వీక్లో చిన్న దుబాయ్ నుంచి వస్తున్నాడు. వాడు వచ్చాక మనోని పిలిపించి మాట్లాడదాం. థ్యాంక్స్ అన్నా. ఇంకో 2 monthsలో మీ ఎగ్జామ్స్ అవుతాయి కదమ్మా. మేమే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం. హే జెనీ, గుడ్ న్యూస్. ప్రిన్సిపల్ మన ప్రాజెక్ట్ ని. జెనీ జెనీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు జెనీ? ప్లీజ్ చెప్పు. ఎక్కడున్నావు? సంరక్ష హాస్పిటల్లో. ఆగు, నేను వస్తున్నా. నువ్వు ఏడోకు జెనీ, ఆగు. జెనీ, ఏమైంది? యాక్సిడెంటా? కాదు. మరి అదే అన్న. ఎక్కడున్నారు? లోపల. సరే, పద చూద్దాం. మేడం, 1 minute. అదే రూమ్ మను. మైకేల్, మెల్లిగా. నువ్వేనా? వీడేనా సార్? వీడే నన్ను కొట్టింది. మను, వీడా మను? సార్, వీడా నువ్వు లవ్ చేసింది? రౌడీ వీడు, రౌడీ. మైకేల్ ని కొట్టింది వీడే. వీడితో నన్ను హ్యాపీగా ఉంటానంది. జెనీ, తను నేను కావాలని కొట్టలేదు. తను మీ అన్న నాకు నిజంగా తెలీదు. రైట్, పోరా. సార్, నేను తను కావాలని కొట్టలేదు సార్. జెనీ, నువ్వనే చెప్పు. జెనీ జెనీ హలో మను, నేను జెనీని. జెనీ ఏం అయిపోయావు జెనీ? 2 రోజుల నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు తెలుసా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా ఫోన్ తీసేసుకున్నారు మను. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు. నేను ఇప్పుడు చర్చ్ దగ్గర ఉన్నా. వస్తున్నా, అక్కడే ఉండు.
ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? మా అన్నలంటే ఎంత ఇష్టమో నీకు ఎన్నిసార్లు చెప్పాను? మా అన్నని ఎందుకు కొట్టావు? జని, తను మీ అన్న నాకు నిజంగా తెలీదు. మన నందు గొడవలో పడి. నందు 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 వస్తాను. నీకు నందు ముఖ్యమా, నేను ముఖ్యమా? ముఖ్యమా ఏంటి? వాడు నా ఫ్రెండ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నాకు ఇద్దరు ముఖ్యమే. ఎలా మాట్లాడుతున్నావు చూడు, రౌడీలాగా. ఇలా అయితే మా అన్న వాళ్ళు మన పెళ్లికి ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు? వాళ్ళు ఒప్పుకునేదండి నువ్వు నేను మేజర్స్. పదా పోయి పెళ్లి చేసుకుందాం. మను, నీకు నేను చాలా సార్లు చెప్పాను మా అన్నలు ఒప్పుకుంటేనే మన పెళ్లి అని. నువ్వు కూడా ఒప్పిస్తానని ప్రామిస్ చేస్తావు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నావో. నాదే తప్పు, నేను తొందరపడ్డాను. ఏడుస్తున్నావా జని? నువ్వు ఏడవకు ప్లీజ్. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. సరే ఇప్పుడు ఏంటి? నేను వచ్చి మీ అన్నకు సారీ చెప్పాలి అంతే కదా? నీకోసం ఒక సారీ అంటే వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పైంది క్షమించమని అడుగుతాను, ఓకేనా? ఇప్పుడు అన్నలు చాలా కోపంగా ఉన్నారు మను. కొంచెం సర్దుకున్నాక చెప్తాను. ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. ఎక్కువసేపు ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. నేను పోతాను. జని జని, నువ్వేం భయపడకు. మీ అన్నల్ని నేను ఒప్పిస్తా కదా. మనల్ని ఎవరు విడదీయలేరు. నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు చేయకు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సరే. ఇప్పుడు నువ్వు ఎవరిని దూరం పెట్టి బాధపడుతున్నావో వాడిని దూరం చేసుకున్నందుకు బాధపడుతున్న దాన్ని జెన్నిఫర్. నా వల్ల మను లైఫ్ ఇలా అయిందని తెలిసి ఇండియా వచ్చాను. నీ మీద వాడికున్న ప్రేమను చూశాక నువ్వు దూరం అయితే వాడు ఏమైపోతాడో అని భయం వేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మనుకి నేనంటే చాలా ఇష్టం జాను, కానీ నువ్వు అంటే ఇంకా ఇష్టం. మనం లైఫ్లో ఎంత ఎత్తు ఎదిగినా మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోతే ఆ లైఫ్ వేస్ట్ జాను. అయినా మనసుల్ని దగ్గర చేసిన ప్రేమ మనుషుల్ని ఎందుకు దూరం చేస్తుందో. కాలంతో పాటు ఇష్టం లేని పెళ్లి చేసిన పేరెంట్స్ మీద కోపం పోతుంది. భర్త దగ్గర నిజం దాచామన్న పశ్చాత్తాపము పోతుంది. ఒక్క లవర్ మీద ప్రేమ మాత్రం మనతోనే ఉండిపోతుంది. ఆ బరువు మోస్తూ బ్రతకటం చాలా కష్టం జాను. అప్పుడు తెలియకుండానే మేం కలవటానికి ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశావు. ఇప్పుడు తెలిసి మీరు విడిపోవటానికి నేను కారణం అవ్వకూడదు. మను మంచివాడు జాను. మనుది జెన్యూన్ లవ్. నన్ను మర్చిపోవటం కోసమే నిన్ను చూశాడేమో కానీ నీలో నిన్ను చూసే లవ్ చేశాడు. ఇప్పుడు మనుకి నేను జస్ట్ గుర్తుంటానేమో, కానీ నువ్వు వాడి గుండెల్లో ఉన్నావు. దయచేసి మను ప్రేమని యాక్సెప్ట్ చేశాను.